ఈరోజు దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు, కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ కడవరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఏ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అనే విషయాలు మనం నేర్చుకుందాము. దానికి ముందుగా దేవుని ఆరాధిద్దాము.
దేవునికి మహిమ కలుగుగాక. కడవరి దినాల్లో మనం ఉంటుండగా ఎలాగా దేవునితో మనం ఉండాలి అనే విషయాలు మనం నేర్చుకుందాము. మొదటి తిమోథెయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు చదువుకుందాము, ధ్యానిద్దాము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల వలన ఆత్మల యందును మోసపరచు ఆత్మలు. కడవరి దినాల్లో ఎవరుంటారు? అబద్ధికులు ఉంటారు, వేషధారులు ఉంటారు కడవరి దినాల్లో. ఎందుకంటే మత్తయి 24 అధ్యాయము 24వ వచనంలో ఒక మాట చూద్దాము. మత్తయి 24వ అధ్యాయము 24వ వచనంలో అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచడికే గొప్ప సూచక్రియలను మహత్కార్యములను చేస్తారు. వాళ్ళు మహత్కార్యాలు చేస్తారు. కాబట్టి ఎత్తబడే గుంపులో ఉంటే ఆ విడవబడే గుంపులో అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వస్తారు. అక్కడ అంత్యక్రీస్తు అంటారు. అంటే ఇప్పటికే అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు అనేక మంది ఉన్నారు. లాస్ట్ వస్తాడు కాబట్టి అతన్నే అంత్యక్రీస్తు అంటారు. కాబట్టి వీళ్ళు ఈ అంచె దినాల్లో ఏర్పాట్లో ఉన్న వాళ్ళు కూడా మోసం చేసేస్తారు. ఎందుకంటే మేము అది అనుభవంతో చూసాము కాబట్టి ఈ విషయాలు చాలా బాధతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు ఈ విషయాలు. అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. తేటగా ఆత్మ అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాకు చూపించారు. మేము కూడా అలా అనుభవించాము. మా ఆత్మీయ పిల్లలు ఆ విధంగా పట్టబడి ఉన్నారు. కాబట్టి మీరు కూడా అలా పట్టబడకూడదని అంచె దినాల్లో ఏర్పాట్లోనే ఉంటాం మనం. ఎందుకంటే పిలువబడిన వారు అనేక మంది, ఏర్పాట్లో ఉన్న వాళ్ళు కొద్ది మందే ఉంటారు. కాబట్టి జనాలు చూడకూడదు, శరీరానుసారమైన బోధ అనేది చూడకూడదు. దేవుడు మనతో మాట్లాడాలంటే ఏకాంత ప్రార్థన చాలా అవసరమైంది. యేసయ్య ఏకాంత ప్రార్థన చేసి ఆయన జయించాడు. ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 70 మంది పైగా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకెప్పుడు ఆయన కలలేదు. అది యోహాను సువార్త 6వ వచనంలో ఉంటుంది. కాబట్టి అంత్య దినాల్లో కొద్ది మందే ఉంటారు. కొద్ది మంది భయపడద్దు అని అందుకే చెప్తున్నారు. దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గము ఇరుకైనది అని చెప్తున్నారు. కాబట్టి ఆయన మోకాళ్ళ ప్రార్థన చేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. అలాగే మనలో కూడా కూర్చుండ పెడతాను అని చెప్తున్నాడు ఆయన. అది మనం గమనించుకొని స్వబుద్ధితోటి ఆధారపడకుండా, సొంత బుద్ధి ఈ స్వబుద్ధి మీద ఆధారపడకుండా పూర్ణ ప్రవర్తన అంతటి యెహోవా అధికారంగా ఒప్పుకో అని దేవుడు సామెతలు 3వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవునితో మనం మాట్లాడాలి. స్వస్థ బుద్ధి కలిగి ఉండి మాట్లాడాలి. స్వస్థ బుద్ధి అనేది దావీదు గారికి వచ్చింది. అందుకని దావీదుని కుటుంబంలో అసహించుకున్న సౌలు ఎన్నిసార్లు హింసించిన సౌలుని 21 సారి చంపడానికి చూశాడు. అలాగా మరి హింసించినా సరే దేవుని ప్రేమించడం మానలేదు, దేవునితో మాట్లాడడం మానలేదు, దేవుని అడిగి ప్రతిదీ కూడా చేసేవాడు. అందువలన దేవుడు ఎలా దీవించారో మొదటి సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయం 14వ వచనం నుండి చూస్తే
చూడండి, మీకోసం నేను చదువుతున్నాను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, పరిశుద్ధమైన బుద్ధి, దేవుని గుణాలన్నమాట. దేవునికి క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగవరకు అన్ని విషయాలు మీరు ఎదగండి అని చెప్తున్నారు. ఎఫెసీ 4వ అధ్యాయంలో విశ్వాసము స్థిరంగా ఉండి. ఎఫెసీ 4వ అధ్యాయం 11-12 వచనములో ఉంది ఆ మాట. ఎప్పుడైతే అలా ఉంటారో దేవుని శరీరంలో అవయవాలుగా, సువార్థికులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, కాపరిగా, బోధకులుగా దేవుడు ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళని, ఆ కొద్ది మందిని కూడా దేవుడు అలా వాడుకొని దేశాన్ని, సంఘాల్ని, కుటుంబాల్ని రక్షించడానికి మన మధ్యలో ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి అలాగా అటువంటి పరిచర్య దేవుడు నాకు ఇచ్చారు. కాబట్టి ఆ బాధ, వేదన ఉంది. ఇప్పుడు అంచె దినాల్లో అనేకమైన బిడ్డలు మరి ఆన్లైన్లో ఉన్నారు, ఆఫ్లైన్లో ఉన్నారు. మరి నశించిపోతే దేవుడు వేసే శరీరంలో అవయవాలుగా మనల్ని లెక్కడుగుతారు. ఎందుకంటే మన అవయవంలో ఏది దేనికి దెబ్బ తగిలినా కన్నే ఏడుస్తుంది, బాధపడుతూనే కదా ఏడుపు వస్తుంది. అంటే వేసే శరీరంలో అవయవాలు ఏమి పాడైపోయినా, కాలు దెబ్బ తగిలినా, చేతికి దెబ్బ తగిలినా, తలకు దెబ్బ తగిలినా కన్నే ఏడుస్తుంది. కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకొని వేసే శరీరంలో అవయవాలుగా ఉన్నప్పుడు, యేసయ్య మనకి శిరస్సుగా ఉన్నప్పుడు దేవుడు ఏడుస్తూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. దేవుడు మనకు అవమానం తెచ్చినప్పుడు దేవునికి మహిమ తేకుండా మరి ఏదో దండం పెట్టుకొని జనాలు ఉన్నారు కదా అని అక్కడ ఏదో పాటలు పాడేసి దేవుడి మాటలు ఏవో కథల్లాగా వినేసి వచ్చేసేది కాదు. దేవుడు యొక్క ప్రణాళిక, తండ్రి చిత్తం నెరవేరిస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తారు. మరి దావీదు భక్తుడు మొదటి సమూయేలు గ్రంథము 18-14 వచనంలో, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. మనుషులు వదిలేశారని, ఎవరో విడిచిపెట్టి వెళ్ళిపోయారని మనం దుఃఖపడకూడదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని యెషయా 60:22 వచనంలో, ఒక మనిషి 1000 మందిగా చేస్తాడని దేవుడు వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన దేవుడు. అంటే మాట ఇచ్చి తప్పని వాడాయన, వాగ్దానములు నెరవేర్చే దేవుడు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, పిలుపు, దర్శనం ప్రకారం శ్రమ పడుతున్నప్పుడు 1999 నుంచి ఈ క్షణం వరకు నేను అలాగ శ్రమ పడినప్పుడు దేవుడు ఎన్నో విషయాల్లో దేవుడు నన్ను నిలబెట్టాడు. సేవ అయితే ఆగలేదు, దినదినము వర్ధిల్లుతూనే ఉంది. అపోస్తలుల కార్యం 16:5 వచనం ప్రకారం సంఘం ఎలాగుందంటే, సంఘముల విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండేను. అలాగా దేవుడు నిలబెట్టుకున్నాడు, తోడుండే ఆయన స్వస్థ బుద్ధి ఉన్నందుకు. దావీదు భక్తుడు ఆ విధంగా ఆశీర్వదించబడ్డాడు. దావీదు మిగిలిన సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడ్డాడట. ఆ సుబుద్ధి చూసి సౌలు భయపడ్డాడట. ఎన్నిసార్లు చంపడానికి వచ్చినా 21 సార్లు, దానికంటే ఎక్కువే చంపడానికి వచ్చాడు సౌలు. ఫిలిస్తీయుడైన మరి గొలియాతుని చంపడానికి ఒక ఇది పెట్టాడు. ఏంటంటే ఆఫర్ పెట్టాడు, ఎవరైతే చంపుతారో వాళ్ళకి నా కుమార్తెను ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, మరి ఇంకా తనకి ఇశ్రాయేలు నుండి తన కుటుంబాన్ని కాపాడుతాను, ఇలా చెప్పిన వాడు ఒక్కడు కూడా నెరవేర్చలేదు. అలా మోసం చేస్తారు అనేక మంది. మన జీవితాల్లో, కుటుంబంలో మోసం చేస్తారు, సంఘంలో మోసం చేస్తారు, మరి దేశంలోని మనం ఎక్కడికైనా వెళ్తే మోసం చేస్తారు. మాట ఇచ్చి మాట తప్పిపోతారు. కానీ దేవుడు తప్పిపోడు. ఎప్పుడైతే దేవుని మాటకి మనం తప్పిపోకుండా ఆ పిలుపు, దర్శనము, మరి అంత్య దినాలు అనేక మంది మోసపోచ్చి ఆత్మలు బయలుదేరుతున్నాయి, ఏ ఆత్మలో పరీక్షించుకోండి అని చెప్తున్నారు కదా. మొదటి యోహాను 4:1 వచనంలో అలా మనం పరీక్షించుకుంటూ మనలో ఏ ఆత్మ ఏ క్షణంలో దూరుతుందో, ఎలాగ ప్రవర్తిస్తున్నామో, దేవునికి సమయం ఇవ్వకుండా
దేవుని డబ్బులు దొంగిలిస్తూ, దేవునికి సమయం ఇవ్వకుండా, దేవుని సంఘం విషయంలో బాధ్యత లేకుండా, సార్వత్రిక సంఘం కోసము, కుటుంబం కోసము మనకిచ్చిన సంఘం, ఎవరికైతే ఏ సంఘం ఇచ్చారో ఆ సంఘం విషయం దేవుడు లెక్క అడుగుతారు తీర్పులోని. అందుకనే విమర్శించుకుంటూ యేసే శరీర రక్తము తీసుకోండి, ప్రార్థన సహవాసంతో రొట్టె విచ్చడానికి ఎడతెగక ఉండండి అని దేవుడు స్థాపించిన సంఘం అది. మేడగదిలో, యెరూషలేములో మేడగదిలో దేవుడు స్థాపించిన సంఘం అది పేతురు ద్వారా. కాబట్టి ఎలాగున్నామో, ఎటువంటి బోధ చేస్తున్నామో, దెయ్యముల బోధ యొక్క లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులగుదురు. విశ్వాసులే కదా భ్రష్టులు, శిష్యులుగా లేరు. ఆత్మ తేటగా చెప్తున్నాడంట, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారే. వాత వేయబడిన వాతేస్తుంది అమ్మ. మరి చాలా మందికి, నేనైతే పిల్లలు కొట్టలేదు కూడా చిన్నప్పటి మాటతోటి ప్రార్థనతోటి సాధించాను పిల్లల విషయంలో, భర్త విషయంలో. ఏ దోష మాట ఆడకుండా, ఎవరిని కొట్టకుండా, ఏ శాపనార్థాలు పెట్టకుండా దేవుడు అలాగా అటువంటి హృదయాన్ని ఇచ్చాడు, సుబుద్ధి. దాన్ని బట్టి చాలా మంది, ఎందుకంటే వాత వేయబడిన ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే శాడిస్ట్ లాగా గబుక్కుమని సొరక పెట్టేస్తారు. సొరక పెట్టేస్తే ఆ సొరక పెట్టేసాక అది మానిపోయాక దాని మీద స్పర్శ అనేది ఉండదు. ఇంకా వాత వేయబడిన ప్రజలు ఏంటంటే మళ్ళీ సొరకేసే వారు అన్నింటి విషయంలో కూడా సొరకేస్తూనే తింటారు, దానికే భయపడతారు. మామూలు మాటతో భయపడరు వాళ్ళు, ఎందుకంటే చిన్నప్పుడు అలాగే పెంచుతారు కాబట్టి. పెద్ద అయినా సరే అలా అదేమంటారు, రాళ్ళు తేలిపోయారు అంటారు కదా, అంటే బండబారిపోతారు. మనిషివా పశువు వాళ్ళని తిడుతూ ఉంటారు అలాంటి వాళ్ళట. అబద్ధికులు చిన్న మాట వస్తే చాలు, నోట్లోంచి మాట వస్తే అబద్ధం వచ్చేస్తుంది. సాతానుడు పెంచుతాడు వాళ్ళే. తల్లిదండ్రులు అటువంటి విధంగా పిల్లలు పెంచితే అలాగే పిల్లలు కూడా తయారైపోతారు. గోండాయిజం చేసి తల్లి తండ్రి అలా గోండాల్లో ఉండి పిల్లలు పెంచారనుకోండి, వాళ్ళు కూడా అలాగే తయారైపోతారు. అలాగా ప్రతిదానికి అబద్ధం ఆడేస్తారు. ఆ దెబ్బలకి అటువంటి పరిస్థితులకి భయపడిపోయి అబద్ధం ఆడేస్తారు. ఎందుకంటే అబద్ధికులు జనకుడు సాతానుడు ఆ ఒంటిని ఏలుబడి చేస్తుంటాడు. కాబట్టి దేవుని మాటలు, దేవుని గుణాలు, క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగవరకు అన్ని విషయాలు మీరు ఎదగండి అని దేవుడు అందుకే చెప్పారు. నాకు పిలుపు దర్శనం వచ్చిన ఫస్ట్ చెప్పిన మాటలు అవే చెప్పారు దేవుడు. కాబట్టి అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారే వివాహం నిషేధించు. కొంతమంది బోధకులు చెప్తారు నన్సలాగుండమని, పెళ్లి చేసుకోకూడదని, అలా జీవితాంతం అలా ఉండిపోండి అని చెప్తారు. అదొక బోధ. వివాహము నిషేధించు, సత్య విషయమై అనుభవం జ్ఞానము గల విశ్వాసుల కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చుకొని నిమిత్తము దేవుని సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినట మానవాళ్ళని చెప్తారు. కొన్ని విషయాలు కొన్ని తినకూడదు, కొన్ని తినండి, ఇలాగ చెప్తా ఉంటారు. కాబట్టి దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధము కాదని చెప్తున్నారు. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగవరకు అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉంటారో వాళ్ళు ప్రార్థన చేసుకుని తినచ్చు. కానీ విగ్రహ అర్పితమైనవి తినకూడదు. అది మనకు తెలుసుండి తినకూడదు. నమ్మువారి నేను సూచక్రియలు చేస్తాను అని మార్కు 16:17 ఉంటుంది. చేతుల నుంచి ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థతలు పొందుకుంటారు, మీరు దెయ్యాలు వెళ్ళగొడతారు, విషకరమైనది పాముల్ని ఎత్తి పట్టుకుంటారు, విషకరమైనది ఏది తిన్నా సరే మీకు ఏమీ జరగదు అని ఉంది వాక్యం. అలాగా దేవునిలో అన్ని విషయాలు ఎదుగుతూ పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధంగా పెరుగుతున్న వారు, అన్ని విషయాలు ఎదుగుతున్న వాళ్ళు ప్రార్థన చేసుకొని అన్ని కూడా తినచ్చు. కానీ విగ్రహ అర్పితమైనవి మాత్రము తినకూడదు. ఎందుకంటే మనం బాప్తిసం తీసుకొని ఒక తీర్మానంలో, జీవితం అంతా ఒక తీర్మానంలో, ఒక నిష్టలో ఉన్నాం. కాబట్టి అలాగా అదొక్కటి మాత్రమే తీసుకోకూడదు. మిగిలినవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ అవి ప్రార్థన చేసుకొని తీసుకొని మతం కులం భేదం లేకుండా అందరినీ ప్రేమించి వాళ్ళు పిలుస్తున్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళతో స్నేహం చేయాలి, దేవుని రాజ్యాన్ని నడిపించాలి. మనం వెలుగున్న వాళ్ళ మీద ప్రకాశింప చేయాలి. అందుకే లోకానికి మీరు
వెలుగై ఉన్నారని మత్తయి 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్తారు. 3 రోజుల ప్రసంగం. అలాగ ఆకలి వేసిన ఆకలి వాళ్ళు వేయలేదు. దేవుడు ఆ 2 రొట్టెలు 5 చేపల 12 గంపలు ఎత్తేలాగా అలాగా దేవుడు దీవించడానికి కారణం అది. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగవారు అన్ని విషయాలు అలాగే ఎదిగారు. ఎదగడం నేర్పించాడు దేవుడు అక్కడ. కాబట్టి దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతాస్తులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధింపదగినది కాదు అని చెప్తున్నారు ఇక్కడ. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం ఏలయనగా అది దేవుని వాక్యం వల్లను ప్రార్థన వల్లను పవిత్రపరచబడుచున్నది. ఏది మనం తీసుకున్నా సరే దాని మీద చేతులేసి ప్రార్థన చేసి తినాలి, తీసుకోవాలి. ఏదైనా సరే ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించి వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడుగా ఉండువు. అలా నువ్వు చేస్తే నువ్వు దేవునికి మంచి పరిచారకుడుగా ఉంటావు, దేవుని పరిచర్య చేస్తావు. కుటుంబాల్లో సంఘాలలో దేశానికి పనికొచ్చే పాత్రగా తండ్రి ప్రణాళిక ఆ విధంగా నడవాలి. ఆ విధంగా సంపూర్ణమైన భక్తి కలిగిన మానితైన భక్తి కలిగిన మనుషులందరి కోసం, రాజుల కోసం యాచనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. అది దేవుని దృష్టికి అనుకూలమైనది అని చెప్తున్నారు. అపవిత్రమైన ముసలమ ముచ్చట్లు విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఎవరు చెప్పరు, నీకు నీవే సాధకం చేసుకోవాలి. వేణం అన్నదంటే దాని శృతి అది చూసి సాధకం చేసుకోవాలి, లేకపోతే అది శృతి తప్పిపోతుంది. నేను వీణ 4 సంవత్సరాలు నేర్చుకున్నాను. దాని శృతి తప్పిపోతుంది. ఆ తీగలు అవన్నీ కూడా టైట్గా ఉండాలి, శృతి సరిగ్గా ఉండాలి, సాధన చేయాలి. అలా సాధన చేస్తున్నది అది మీటినప్పుడు సరిగ్గా ఆ స్వరం పలుకుతుంది, లేకపోతే పలకదు. కాబట్టి అలాగ మనము దేవుని విషయంలో దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో. అంటే ప్రార్థన, సహవాసము, రొట్టె విడిచిపెట్టి ఎడతెక్క ఉన్నప్పుడు మీరు అపోస్తలులా వాడబడతారు. మీరు సాతానుడు మిమ్మల్ని చూసినప్పుడు భయపడతారు. సాతాను ఉన్న మనుషులు ఉంటారు కొంతమంది, నేను వేధించడానికి, నేను బాధ పెట్టడానికి, గర్జించి సింహంలా నీ చుట్టూ ఎవరిని మింగుదనని ఆడ తిరుగుతూ ఉంటాడు. మనుషుల్లో దూరిపోయి, ఎందుకంటే వాళ్ళు అలా ప్రవర్తించారు, దేవుని బిడ్డలుగా ఉండరు, వాళ్ళకి తెలియదు పాపం. అటువంటి వారిని మనము వెలుగుగా ఉండి వాళ్ళ నుండి రక్షించుకోవాలంటే, ఆ శక్తిని సంపాదించుకోవాలంటే ఆ విధంగా మనము అన్ని విషయంలో దేవుడు ఎదగాలి. అలా దావీదు భక్తుడు ఏం చేశాడు? దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయం కలిగిందని. అది అపోస్తల కార్యం 2వ అధ్యాయం 43వ వచనంలో అలా సాధకము చేసినప్పుడు, ఎప్పుడైతే సాధకం అనేది చేస్తామో అపవిత్రమైన ముసలమ ముచ్చట్లు విసర్జించాలి. ముసలమ ముచ్చట్లు అంటే దైవభక్తి విషయంలో వాళ్ళు ఇది తినకూడదు, అది తినకూడదు, ఇదిగో ఇలా పొద్దు పుడిచాక ఇలాగ చేయాలి, మరి కొన్ని వాళ్ళ ఆచారాలన్నీ చేస్తుంటారు. ఆ రోజు ఇది తినకూడదు, శనివారం నీసు తినకూడదు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చెప్తా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఎవరైనా వస్తున్నప్పుడు ఎదురెళ్ళాలి, అలాంటివన్నీ కూడా ముసలమ్మ ముచ్చట్లు అన్నమాట. వాళ్ళకి తెలియదు దేవుని మీద మనం ఆధారపడమని. ఇక్కడ క్రీస్తు యేసులకు మంచి పరిచారకుడివై ఉండు అని చెప్తున్నారు. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంచబడాలి. వాక్యం అనే దేవుడే పెంచాలి. కానీ మా అమ్మమ్మ ఏడు చెప్పిందో, మా నాన్నమ్మ ఏడు చెప్పిందో, వాళ్ళ నగల దగ్గర నుంచి, వాళ్ళ ఆచారాల దగ్గర నుంచి, వాళ్ళ డబ్బులు ఆశించి, వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళు ఏదంటే అది వింటూ ఉంటారు. ఎందుకంటే అది చచ్చిపోతే వాళ్ళు ఆస్తి ఇస్తారని, వాళ్ళు బంగారం ఇస్తారని, ఇటువంటి ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. అలా ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు. వాళ్ళు ఇచ్చిన బంగారం కూడా నీతో రాదు. వాళ్ళు ఇచ్చిన ఇల్లులు కానీ వాళ్ళు ఏదో దీవించి ఆశీర్వదించేస్తారని వాళ్ళు కాళ్ళు పట్టుకొని మొక్కుకొని కళ్ళు కత్తుకొని ఇలాంటి పనులు చేస్తుంటారు. అవి ఆచారాలు. ఇవే ముసలమ్మ ముచ్చట్లు నువ్వు
విసర్జించు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో, నీకు నీవే సాధకం చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడేది కాదు. అందుకనే 18 కీర్తన 18 అధ్యాయము 8-9 వచనముల్లో మనుషులు నమ్మటి కంటే రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, నువ్వు నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, అనేకమైన బిడ్డలు దేవుని రాజ్యాన్ని తీసుకురావాలంటే ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు కదా. ప్రకటన 5:9-10లోని నానా దేశంలో ఉన్న వారిని, నానా భాషలు మాట్లాడుతున్న వారిని దేవుడు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అందులో నేను నువ్వు మనమందరం ఉన్నాం. కాబట్టి అది ఎప్పుడు కూడా గుర్తుంచుకొని నీకు నీవే సాధకం చేసుకో అంటున్నాడు. ఎవరి మటుకు వాళ్ళే మోకరించాలి, దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి, తండ్రి చిత్తం ఏంటో తెలుసుకొని అలాగే నడవాలి. శత్రువులు ప్రేమించమన్నాడు, హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. ఏసీ అలాగే చేశారు. మాంత్రికుడా, దెయ్యాలు పట్టినోడా అని చెప్పి ఏసీని ఎంతమంది విమర్శించినా దేవుని కుమారుడంటే సిలువ వేసేసిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మానవేదైనా అలా ఓర్చుకున్నాడు. వాక్యాన్ని ఓర్పుతో అంగీకరించాడు. దేవుని తండ్రి మాటలు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు తొలగించి ప్రభు అన్నాడు. ఎందుకంటే మానవ రూపంలో ఉండి సిలువని భరించడం అంటే, మన పాపముల కోసం మన సిలువ మీద ఆయన ప్రాణం పెట్టడం అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే మహిమనంతటా ఆయన విడిచిపెట్టి వచ్చాడు. మానవ రూపంలో మానవ శరీరంతో ఉన్నాడు ఆయన, కానీ దేవుని గుణాలతో దేవుని ఆత్మతో ఉన్నాడు. అలాగే మనం కూడా దేవుని ఆత్మతో దేవుని గుణాలతో మనం ఉన్నప్పుడు క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగ వరకు అన్ని విషయాలు మనము ఎదగగలము. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుగా ప్రయోజనకరమైంది. శరీర సంబంధమైన సాధకం, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. శరీర సంబంధమైన సాధకం అంటే మనం మామూలుగా ప్రార్థన చేసేస్తారు, పొడి ప్రార్థనలు, లేకపోతే అనారోగ్యం వస్తే గబుక్కుని డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతారు, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడిపోతారు ప్రతిదానికి. దేవునితో చెప్పుకోకుండా, దావీదుగా చెప్పుకోలేదు, దేవుడితోటే చెప్పుకున్నాడు. అలా మనం కూడా చెప్పుకోవాలి. అదేంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు రోమాపత్రిక 8:9 వచనంలో. మరి దేవుని మనిషి కాలేనప్పుడు దేవునితో మాట్లాడడానికి దేవుని ఆత్మ అవసరం కదా. మనిషి అనుకుంటే దేవుడు మాట్లాడు రాతో. లౌకిక ఆత్మ, అపవిత్రాత్మ, బ్రహ్మపరిచే ఆత్మ ఉంటే దేవుడు వాళ్ళతో మాట్లాడు. ఆ ప్రార్థనలకు జవాబులు రావు. 1 కొరింథీ 2వ అధ్యాయంలోని అక్కడ ఆ కింద వచనాలు ఉంది, 11-12 వచనాల్లో ఉంది. చాలాసార్లు చెప్పడమైంది. దీంట్లో 1 యోహాను 4వ అధ్యాయం కింద వచనాల్లో బ్రహ్మపరిచే ఆత్మ ఉంది. అంటే అదో భ్రమలో బతికేస్తూ ఉంటారు, అలా ప్రార్థనలు చేసేస్తారు. కానీ దేవుని స్తుతించరు, కృతజ్ఞతాపూర్వకంగా తమ విన్నపాలు తెలియచేయండి అని ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. కృతజ్ఞత లేకుండా దేవుడు ఏం చేశాడు, నాకు దేవుడు ఈ ప్రార్థన చేస్తానని సంవత్సరాలైనా నాకు జవాబులు రావట్లేదు అని దేవుని నిందించే వారిగా ఉంటారు. అలాగే ఇక్కడ దావీదు భక్తుడు లేడు. దాన్ని స్వస్థ బుద్ధి అంటారు. ప్రార్థన చేస్తుంటే జవాబులు రావు. యెషయా 1:15లో కూడా మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను, మీ చేతుల రక్తంతో నిండి ఉన్నవి, అవి కడుక్కొనిడి అంటున్నాడు ఆయన. మీ దోషములు నా దేవునికి మీకున్న అడ్డముగా వచ్చినని యెషయా 59:1లోని 1-2 వచనాల్లో ఉంది. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుకుంటాడని మరి మత్తయి 28:13-14 వచనాల్లో ఉంది. అలాగే 1 యోహాను 9వ అధ్యాయం 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. పవిత్రంగా చేస్తాడట, అప్పుడు ప్రార్థన చేయాలి.
అలా స్వస్థ బుద్ధి కలిగి అప్పుడు వాక్యం గుర్తుంటుంది. అంటే దేవుడు చెప్పిన విషయాలు గుర్తుంటాయి. దేవుడు ఒకటి చెప్తే ఒకటి ప్రార్థన చేయడం, దేవుడు మాట వినకుండా తండ్రి చిత్తం మీద తెలుసుకోకపోయినా నీకోసం కన్నీరు కారుస్తున్న వాళ్ళు ప్రార్థన విని నీతో మాట్లాడతాడు. అవును, హబక్కు 2:2 ఉంటది. చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలవునట్లు ఆ దర్శన విషయం హృదయం అనే పలక మీద వ్రాసుకోమంటాడు. అది నిర్ణయ కాలంలో జరుగుతుంది, అది జరగడానికి ఆతృత పడుతుందని ఉంటుంది. దేవుడు ముందుగా చెప్తాడు. ఆమోసు 3:7 ఉంటుంది. దేవుడు చెప్పకుండా ఏ పని చేయడని ఉంటుంది. ఆయన ముందుగా చెప్తాడు. అవి జ్ఞాపకం చేస్తాడట. రాసుకోమని చెప్తున్నారు. ఎప్పుడైనా డైరీ ఇలా తిప్పితే వెంటనే అయ్యో నేను ఈ మాటలు దేవుడి మాట వినలేదు, అందుకే ప్రాబ్లమ్స్ వచ్చాయి అని తెలుసుకోగలిగి ఉండాలి. అందుకని రాసుకోమని దేవుడు చెప్తుంటే రాసుకోరు. వాక్యం రాసుకోవడానికి బద్ధకం, పాటలు రాసుకోవడానికి బద్ధకం. దేవుడు వాక్యం ద్వారా, స్వరం ద్వారా, మరి కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతుంటే బద్ధకం. ఎవరికి నష్టం అది? అంచె దినాల్లో ఉన్న ఇప్పటికైనా బద్ధకిష్టులా ఉండకుండా దేవుని దగ్గర, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే పెళ్లి కుమార్తె సంఘంగా మనం సిద్ధపడాలి అంటే అవన్నీ నమ్ముతారు, లేకపోతే నమ్మరు. వాక్యం అంతా కూడా ప్రకటించబడిన తర్వాతే అంతం వస్తుందని అనుకుంటున్నారు. దేవుడు వస్తాడు అప్పుడే రాడు అనే ఒక సాతానుడు ఆ విధంగా బోధ చేసేస్తాడు. వాళ్ళ మీద దృష్టి ఉంచి అటువంటి బోధలు వింటున్న వాళ్ళు, వాళ్ళకి తెలియదు, నడిపిస్తున్న వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు ఎలాగ హెచ్చరిక చేస్తారు? దేవుని బిడ్డల్ని, శిష్యుల్ని, విశ్వాసుల్ని ఎలాగ తయారు చేస్తారు? చేయలేరు. కాబట్టి దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించక సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడేను. అధికముగా భయపడ్డాడట. సాతానుడు అప్పుడు భయపడదు. సౌలు ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. అలా బాధ పెట్టాడు. అందుకే అధికారుల కోసం ప్రార్థన చేయమంటున్నారు. రాజుల్లో అధికారుల కోసం ప్రార్థన చేయమని. అందుకే తిమోతి పత్రికలో, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంది. దేవుడి దృష్టికి అనుకూలమైనది మీరు నెమ్మదిగా సుఖముగా మీరు బ్రతుకు నిమిత్తము మనుషులందరి కోసం ప్రార్థన చేయండి, రాజుల కోసం ప్రార్థన చేయండి అని. దానికి క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగవారు అన్ని విషయాలు ఎదిగి చేయాలి. లేకపోతే ఆ చీకట్లో వీళ్ళకి ఎలుబడి చేస్తారు. అర్హత లేకుండా, ఒంట్లో శక్తి లేకుండా బిందెత్తుకొని నడిచే వరకు బిందుతో పాటు బిందు సొంత పడిపోతుంది, నువ్వు బోర్లో పడిపోతావు. అలాగా సాతానుడు ఆడలో చీకట్లో బిందు ఏలుబడి చేస్తాడు. కాబట్టి సంపూర్ణమైన భక్తి మాన్యతైన భక్తి. నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే. అందుకనే ఫస్ట్ వచనంలో ఏం చదివి 2వ వచనంలో ఏం చదువుకున్నాము? దెయ్యముల బోధ ఎదురు లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులైపోతున్నారంట. అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికుల వేషం వల్ల మోసపొచ్చు ఆత్మలతో వస్తున్నారు. అది ఎవరు అని ఆలోచించాలంటే వివేచన వరము, కృపావరాల్లో ఒక వరము. నేను దేవునికి చేతులెత్తి ప్రమాణం చేసి దేవుని దగ్గర నా జీవితం అంకితం చేసినప్పుడు భక్తి నాకు నేర్పించే ప్రభావం అడిగాను. ఎందుకు? నేను కూడా భక్తి అంటే నాకు తెలియదు. కాబట్టి నేను కూడా అలా మోసపోయినందుకు దేవుడిని అడిగాను. ఆయన జీవితం అంకితం చేస్తూనే నాకు ఇవన్నీ నేర్పించాను. నాకు నేనే సాధకం చేసుకున్నాను. ఇప్పటికీ చేసుకుంటున్న బట్టి అనుక్షణము దేవుడు మాట్లాడుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా. ఇక్కడ దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికంగా భయపడ్డాడట. అలాగా ఎదుటోళ్ళలోనూ ఉండి మనల్ని బాధ పెడుతున్నప్పుడు మనం అంటే వాళ్ళకి భయం వేస్తుంది. అపోస్తులు 2:43 కూడా అదే మాట ఉంది. వారికి భయం కలుగుతుంది, మీరు అపోస్తుల్లో వాడబడతారని. దేవుడి కార్యాలు మన ద్వారా జరుగుతుంటే వాళ్ళు భయం వేస్తుందా లేదా? అమ్మో దేవుడు వాళ్ళలో ఉన్నారు, వాళ్ళు ఏమన్నా జరుగుతుంది. దేవుడు మాట్లాడుతుంటాడు, అనుక్షణం వాళ్ళతో మాట్లాడుతుంటాడు, అని భయం కలుగుతుంది. చాలా మందికి అలాగా అది జరిగింది. భయపడతారు, దేవుని బిడ్డలతో మాట్లాడడానికి భయపడతారు.
కాబట్టి అలా మనం ఉన్నప్పుడు అంచె దినాల్లో దేవుడు రాకడ సూచనలన్నీ మనకి తెలుస్తాయి. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అని తెలుస్తాయి. ఆ మత్తయి 24వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే మత్తయి 24వ అధ్యాయంలో ఎవరైతే సిద్ధపడతారో దేవుని రాజ్యానికి వస్తారా? ఎంతమంది వస్తారు దేవుని రాజ్యానికి? వస్తారా? సిద్ధపడతారా? దేవుని రాజ్యానికి రావాలంటే సిద్ధపడి కావాలి, సిద్ధపడాలి. సిద్ధపడాలంటే వాక్యం బాగా అర్థమవ్వాలి. మొత్తం 24వ అధ్యాయంలో యేసు దేవాలయం బయలుదేరి, ఎక్కడ నుండి బయలుదేరారు యేసయ్య? దేవాలయం బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు దేవాలయపు కట్టడములు ఆయనకి చూపించారట. దేవాలయం కట్టడాలు చూపించి, అందుకని మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పారు. అలాగా ఆ నెబుకద్నెజరు వలన అవన్నీ కూడా పడగొట్టబడ్డాయి, కాల్చబడ్డాయి. మొత్తం యెరూషలేము పట్టణం అంతా కాల్చివేయబడింది. మళ్ళీ యెరూషలేము మందిరం మూడోసారి కట్టడానికి దేవుడు ఆశపడుతున్నారు. మరి దేవుడు రాత్రి మీద రాత్రి పడకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో అనెను. ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చారు. శిష్యులు వచ్చి ఏకాంతంగా వచ్చి ఏమంటున్నారు? ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పవా అని అడుగుతున్నారు. రాకడ, దేవుని రెండవ రాకడ. మొదటి రాకడలో యేసయ్య తన శరీరం అనే దేవాలయము అది పడగొట్టబడింది. మళ్ళీ దేవుని దాన్ని కట్టారు. 3 రోజుల్లోనే ఆయన లేచారు. దేహమే దేవుని ఆలయంగా మనం ఆ విధంగా చేసుకోవాలి, అలా బ్రతకాలి అని నేర్పించారు. అలా ఉన్నవాడికి రాకడ సూచనలు ఏంటో అవి అర్థమవుతాయి, లేకపోతే అర్థమవు. ఇప్పుడప్పుడే దేవుడు రాడు అని సిద్ధపడకుండా సాతానుడు వెనకడుండి వాడు బోధ చేస్తుంటాడు, గురువులు విత్తేస్తుంటాడు, వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన ఒలివల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని దేవుణ్ణి అడుగుతున్నారు. అంటే రెండవ రాకడికి సూచనలు అడుగుతున్నారు. యేసు వాళ్ళతో ఇట్లా ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి అన్నాడు. ఇప్పుడు బాధలకి కరెక్ట్గా లేకపోతే అలా మోసపుచ్చే ఆత్మతో ఏవో కథలు చెప్పి ఇప్పుడు శరీర సంబంధమైన సాధకులు కొంచెం మట్టికే ప్రయోజనమైంది అంటున్నారు. అది దైవభక్తి ఏం చేస్తుందట? ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలోనూ, అంటే దేవుని రాజ్యం వెళ్ళే వరకు కూడా అది చేస్తుంది. ఎవరి భక్తి వాళ్ళే చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడుకోకూడదు. భార్య ప్రార్థన చేస్తుందని భర్త పడుకొని ఉంటే భర్త వెళ్లకుండా ఉండిపోతాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాము, కొంతమందికే ప్రయోజనకరంగా ఉంటుంది. అది కొంతవరకు భక్తి నడిపిస్తుంది, కొన్ని విషయాలు అర్థమవుతాయి. కానీ మోకరించినప్పుడు దేవుడు వాళ్ళకే అన్ని బయలుపరుస్తుంటాడు. వాళ్ళకే దేవుడు రాకడ సూచనలు ఇవి, నువ్వు ఇలా ఉండు, నీ విషయంలో ఇవి తప్పులు ఉన్నాయి, ఇవన్నీ సరి చేసుకో, నేను వాడుకోవాలని ఇష్టపడుతున్నాను, తండ్రి చిత్తం నీ పట్ల ఇది ఉంది అని మాట్లాడతారు వాళ్ళతోటి. అలాగే ఎవరి మీద ఆధారపడకూడదు. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టిగా ప్రయోజనకరం అవుతుంది. కానీ దైవభక్తి ఎప్పటి విషయంలో, రాబోయే విషయంలో కూడా అది వాగ్దానంతో ఉందంట. అది దేవుడు ఇచ్చిన వాగ్దానం, మాట ఇచ్చి నెరవేర్చిన వాడని మనం పాట పాడుతున్నాం కదా, అది దేవుని రాజ్యాన్ని వెళ్ళే వాగ్దానం అన్నమాట. ఇక్కడ ఉండిపోము. ఆ పునరుద్ధరణ పాటలోనే సిద్ధపడి దేవుడు ఆ విధంగా తీసుకెళ్తాడు. అది 51వ వచనంలో నుండి 51 నుండి ఉంది ఆ మాటలు. 24వ అధ్యాయంలోనే 50 అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. 50వ వచనంలో ఏముంది? ఎవరైతే అలా కనిపెట్టుకోరో ఆ వాగ్దానం కోసము, ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే వాగ్దానంతోనూ
వాగ్దానం. ఇప్పుడు జీవం విషయంలో అంటే ఇప్పుడు నీకు ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, దేవుని మాటలు మాట్లాడే అనుభవం నీతో ఉంటుంది, ఒక నెమ్మది ఉంటుంది, ఒక మనిషిని 1000 మందిగా చేస్తాడు. ఎటువంటి శోభం వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా, ఎటువంటి కన్నీరు నిన్ను ఏలుబడి చేస్తున్నా, దుష్టుడు నిన్ను తరుముతున్నా, దావీదు భక్తుడు సుబుద్ధితో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలాగైతే సౌలును ప్రేమించాడో, సౌలు మీద దాడి చేయలేదో, ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆ సుబుద్ధి ఉన్నప్పుడు ఆ శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టిగా ప్రయోజనకరం కాకుండా, మరి దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోని, రాబో జీవం విషయంలో ఒక వాగ్దానం కూడినదైనందున అది అన్ని విషయములలో కూడా ప్రయోజనకరం ఉంటుంది. ఇహలోకంలో పరలోకంలో కూడా ఎవరు భక్తి వాళ్ళే చేసుకోవాలి. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమును యోగ్యమునై ఉన్నది. అది యోగ్యంగా ఉన్న దేవుని వాక్యం అనేది మనుషులకందరికీ రక్షకుడు, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైన జీవం గల దేవుని యొక్క మనము నిరీక్షణ ఇచ్చున్నాము గనక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటు పడుతున్నాము. అలా పాటు పడినప్పుడు మరి అక్కడ ఏడుపులు పండుగలు ఉంటాయి. ఎవరైతే అలా ఉండరో అటువంటి వారి విషయంలో నరకం అనేది ఎలుబడి చేయదు, ఇహలోకంలో పరలోకంలో. ఆ దాసుడు కనిపెట్టిన దినంలో వాడు అనుకున్న గడియలోను వారి యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారతో కూడా వారికి పాలు నియమించును. ఎందుకంటే దాసుడైన దేవుడు వచ్చేటప్పటికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే దేవుడు అనుకున్న గడియలో వచ్చేస్తాడు. తెలియదు దేవుడు వస్తాడని సిద్ధపాటు ఉండదు వాళ్ళకి. అటువంటి బోధన విని సిద్ధపాటు లేకుండా పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడి ఉండకపోతే అక్కడ ఏడుపును పండుగొరుట ఉండదట. ఎందుకు? తన తోటి దాసును పొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచూ ఉన్నాడట. దుష్టుడైన ఒక దాసుడైన యజమానుడు ఆలస్యంగా చేయించున్నాడని తన మనసులో అనుకున్నాడట. దుష్టుడైన దాసుడు ఏం చెప్తాడు? దేవుడు ఆలస్యంగా వస్తాడు, ఇప్పుడు అప్పుడే రాడు, నువ్వేం సిద్ధపడక్కర్లేదు, ఎంజాయ్ చేయి. ఇంకా ఆ దొంగ దేవుని పక్కన చనిపోయిన 2 దొంగల్లో అక్కడ సువార్త చెప్తాడు. ఒక దొంగ దేవునికి ఇష్టంగా ఉన్నందుకు దేవుడు నువ్వు నేడే దేవుని రాజ్యంలో పరదేశంలో ఉంటావు అని అక్కడ చెప్పాడు. ఆయన అందరికీ అలాగా ఉంది. అక్కడ కూడా ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఒక పశ్చాత్తాపం, ఒక వేదన లేనప్పుడు వాళ్ళకి దేవుని రాజ్యం ఉండదు. అలా వెళ్ళిపోతారు గొప్పలు అనుకొని తన తోటి దాసులు కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచూ ఉన్నాడట. ఆ దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకున్నాడట. దేవుడు ఆలస్యంగా వస్తాడని మనసులో అనుకున్నాడట. మనసులో అనుకున్నా సరే, నెబుకద్నెజరు మనసులో అనుకున్నప్పుడు గడ్డి మేసాడు రాజు ఉండి పశువు మనసు వచ్చింది. ఎప్పుడైతే సర్చ్ చేసుకున్నాడో దేవుని మనసు వచ్చింది. కాబట్టి బోధకులు ఎలా ఉండాలంటే తగిన సమయంలో వాడికి బోధ చేసి, బుద్ధిమంతుడైన దాసుడట తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు అని అంటున్నాడు. తగిన టైంలో వాడిని ఎలాగ పెంచాలి అనే విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి. సంఘానికి ఎటువంటి బోధ చేయాలి, లేకపోతే సువార్త చెప్తున్నప్పుడు ఎవరు ఏ బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి బోధ. అన్నం అంటే వాక్యం. తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? ఆ యజమానుడు వచ్చి అడుగుతాడు. దేవుని బిడ్డల్ని రక్తమిచ్చి కొనుక్కున్నాడు, మత ముక్కలు భేదం లేకుండా కొన్నాడు. యజమానుడు తన ఇంటి వారిని తగిన వేళ అన్నం పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి.
వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ వాక్యం చెప్పాలి, ఎలాగ వాళ్ళని కుటుంబంలో ఉన్న మరి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి, మరి డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఎవరికి ఎలాగా నేను దేవుని మాటలే చెప్పాలి అనే విషయాలు కాపరి అక్కడ తగిన వేళ వాక్యం అనే అన్నము పెడుతున్నారు. ఎందుకు అంటే బుద్ధిగల దాసుడట. అలాగా అతడు అలాంటి బుద్ధిగల దాసుడుగా ఉన్నప్పుడు యజమానుడు వస్తాడు. అలాగే మనము దేవుని రాకడికి సిద్ధపడుతుంటాం. దేవుడు వచ్చే వరకు కూడా యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఏనాడు చేయించుండట అతడు కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. ఎవరికి ఇచ్చిన పని, సువార్త పని, లేకపోతే ప్రతి ఒక్కరికి సువార్త పని అయితే ఇచ్చారు. కాపరిగా ఉన్నవాళ్ళు దేవుని మాటలు ఎవరైతే కొంతమంది అప్పచెప్పారో, ఎవరు దేవుడు బిడ్డలుగా మాట వింటున్నారో, వినలేని పిల్లలకు కూడా అందరికీ కూడా వాడికి ఏ మాటలు చెప్పాలో తగిన కాలం ఉన్న వారికి అన్నము పెట్టిన బుద్ధిమంతుడైన దాసుడెవడు అని మత్తయి 24:45 వచనం ఉంది. అలా బుద్ధి కలిగినట్టుగా మనం దేవుని మాటలు చెప్పాలి. అలా చెప్పినప్పుడట ఏం జరుగుతుంది? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగ చేయుచుండుట అతను కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు. దేవుడు కనుగొంటాడట. దేవుడు చూస్తున్నాడు, చూచుచున్న దేవుడు ఆయన. 139 కీర్తన 1, 2, 3 వచనాల ప్రకారం ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి దేవుడు ఆ విధంగా చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు అనే విషయాలు గమనించి బుద్ధిగల దాసులుగా మనము ఉండాలి. దేవుని మాటలు ఆ విధంగా ప్రకటన చేయాలి. ఆ వాక్యం పట్టుకొని దేవుని దగ్గర అడగాలి, దేవా నన్ను వాడుకో, నేను ఇలా వాడబడాలని ఇష్టపడుతున్నాను, బుద్ధిగల దాసుడిలాగా దాసురాల్లాగా నేను ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయించుండట అతను కనుగొనను ఆ దాసుడు ధన్యుడు. అక్కడ పళ్ళు అక్కడ రాష్ట్రంలో చెప్పారు కదా, దుష్టుడు అక్కడ ఏడుపును పళ్ళు కొరకటం ఉంటుందని. అలాగా ఉండదన్నమాట. దేవుని రాజ్యం వాళ్ళకు ఉంటుంది. ఆమేన్. అందుకే ఇక్కడ 1 తిమోతి 4:16 వచనంలో నిన్ను గురించి నీ బోధని గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవు ఇలాగూ చేసి నిన్ను నీ బోధ వినివారిని రక్షించుకుంటావు. ఎంత శత్రువులుగా ప్రవర్తించినా నీ దగ్గర అన్ని బెనిఫిట్లు శారీరకంగా ఆత్మీయంగా అవి పొందుకొని హాయ్ బాయ్ అని ఏసైకి నీకు చెప్పినా వాళ్ళు ప్రేమించి మరి బుద్ధి లేని పందుల పొట్టు తింటున్నాను నేను ఇక్కడ నా ఇంటిలో నేను మంచి ఆహారము నా పన్నులు తింటున్నారని బుద్ధి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే వస్తే కౌగులించుకున్నాడో అలాగే నేను కౌగులించుకుంటున్నాను. దేవుని బిడ్డలు ఆ స్పృపించాడు దేవుడు. ఎందుకంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది ఈ వాక్యం వింటుంటే. అలాగా రక్షించుకోవాలంట, ఆ విధంగా రక్షించుకోవాలంట. వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా అటువంటి ప్రేమ. వాళ్ళు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తడం, వాళ్ళు వచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళు ఏ సమస్యలో ఉన్నా ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలో వాళ్ళకి చెప్పడం. కాబట్టి దేవుడు చూస్తున్నాడని బుద్ధిగల దాసుడు అని ఆయన వచ్చినప్పుడు మనము ఆ యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలా చేయించుండుట అతడు కనుగొను ఆ దాసుడు ధన్యుడు. ఎందుకంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ద్వారా పిలుచుకున్నాడు. సంఘము క్షమాభివృద్ధి జరగాలంటే క్రీస్తు శరీరము పిలుచుకున్నాడు ఆయన. ఎఫెసీ 4:13 వచనం ప్రకారం పిలుచుకున్నాడు. అన్ని విషయాలు ఎదగమంటున్నాడు ఆయన. ఆ ఎదుగుదల ఎలా వస్తుంది? వాక్యం ద్వారా. వాక్యం ద్వారా వస్తుంది. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అందే సాధకము చేసుకునము. పని చేస్తుంటే చక్కగా పని చేస్తుంది. లేకపోతే జంగు పట్టిన సైకిల్ లాగా జంగు పట్టిన బండ్లు ఎలా ఉంటాయి అలాగే నీ కాలు ఆడదు, చెయ్యి ఆడదు, అనారోగ్యాలు వచ్చేస్తుంటాయి. అందుకనే అవి కూడా చూపిస్తూ ఉంటాడు దేవుడు. మరణం ఏలుబడినట్టు చేసినట్టు చూపిస్తూ ఉంటాడు. ఎన్నో శోధనలు వచ్చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటాడు దేవుడు నువ్వు పని చేయకపోతే. పెద్దలు హస్త నిక్షేపము చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరములను అలక్ష్యం చేయొద్దు. ఎంత మందికి చేతులేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత బలంగా దేవుడు వాడుకున్నారో. 5 పరిచర్యలు కూడా
ఇంగ్లాపల్లి, జొన్నగుడ్డి, జమ్ము, అరకు వ్యాలీ, ధర్మపురి, వేండ్రము ఇప్పుడు దేవుడు ఇచ్చారు, జొన్నగుడ్డి ఇచ్చిన తర్వాత. కాబట్టి అటువంటి ప్రజలు మరి చేతులేసి ప్రార్థన చేసినప్పుడు ఎన్ని వరాలతో నింపబడి వాడబడ్డారు. దాన్ని అలక్ష్యం చేయొద్దు అంటున్నారు. అలక్ష్యం చేసినవి దేవుడు లెక్కడుతారు. అందరికీ నీ అభివృద్ధి తేటగా కనబరచనీయు అంటున్నాడు. తేటగా కనబడాలి, అందరికీ తెలియాలి. దేవుని బిడ్డమని దేవుని పరువు తీసే వ్యక్తిగా ఉండకూడదు. దేవుడు మేలు చేయగలిగింది మేలు చేయకూడదు పాపము అంటున్నాడు ఆయన. దేవుడు నీతో మాట్లాడే అనుభవం ఇచ్చారు. దైవభక్తి విషయంలో సాధకం ఎందుకు చేయలేదు? నువ్వెందుకు మరి హస్తనిక్షేపంలో చేసి ప్రవచన మూలంగా నీకు అనుగ్రహించిన ఆ బలములను అలక్ష్యం చేశావు అని దేవుడు అడుగుతాడు. చెడ్డదాసుడా అని అంటారు. 10 నాణాలు ఇస్తే 5 నాణాలు ఇస్తే 10 నాణాలు చేసినప్పుడు మంచి దాసుడా అన్నాడు దేవుడు. ఆ ఉపమానం ఎందుకు చెప్పారు? అది ఒకటి ఇచ్చినవాడు చాప కింద దాచాడు. చెడ్డదాసుడా అని చెప్పి ఆ నరకానికి పంపించండి. అక్కడ ఏడుకుని పళ్ళు కొరుకుంటే ఉంటుందని చెప్పారు. కాబట్టి నేను వచ్చే వరకు చదువుటి ఎందును, హెచ్చరించుటి ఎందును, బోధించుటి ఎందును జాగ్రత్తగా మీరు ఉండండి. దేవుడు వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కటి హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణానికి ఉత్తరవాది నువ్వే అంటున్నారు. ఎస్కేల్ 3:18 హెచ్చరిక చేయాలి, లేకపోతే ఆ ప్రాణానికి మనం ఉత్తరవాదులు అయిపోతాం. వాక్యం బాగా తెలియాలి, సాధకం చేయాలి, వాక్యం నేర్చుకోవాలి, దిద్దుబాటు చేస్తేనే వాక్యం గుర్తుంటుందని మొదలుగా మనం 9వ అధ్యాయం 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. మొదటిగా మనం 1:10 ఎవరైతే దిద్దుబాటు చేస్తారో వాళ్ళకి వాక్యం బాగా గుర్తుంటుంది. విద్య లేని పామర్లు పిలుచుకున్నాడు. ఆ హృదయం పలక మీద వాళ్ళకి రాసేస్తూ ఉంటాడు. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము. దేవుడు వచ్చే వరకు అలాగే దేవుడు పనిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడట? మీరు అనుకునే గడిన మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండండి అంటున్నారు. అలా సిద్ధంగా ఉండమంటున్నాడు ఆయన. సిద్ధంగా ఉన్నామా? దేవుడు రోజు మాట్లాడుతున్నాడా? ఆయనకి చెప్పి వెళ్తున్నామా? బయటికి ఏ పని చేసినా దేవుని అడిగి వెళ్తున్నామా? దేవుని అడిగి తెలుసుకోండి, అప్పుడు మీ మార్గాలు సరళమవుతాయి అని ఉంది. ఏ మార్గంలో వెళ్తున్నారో అని ఉంది. ఆయన అడిగి తెలుసుకోవాలి, ఆయన చెప్తే వెళ్ళాలి. భక్తులు అలాగే చేశారు. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉంటేనే కదా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడని మీరు ఎరుగుదురు. ఏ జామున దొంగ వస్తాడు? ఆ ఇంటి యజమానుడు మెలకు ఉన్నాడు అనుకో, దానికి కన్నం వేయడు దొంగడు వచ్చి. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా నుండి. మెలకుగా ఉండాలి. పడుకుంటున్నా సరే ఆత్మల ప్రార్థన చేస్తుంది. అది షారోన్ రోజా అని నేను బాప్తిసం ఇచ్చా, నా పేరు పెట్టాను ఆమెకి. ఆమె నేను పడుకున్నప్పుడు నైట్ హోల్డేట్ ప్రార్థనలో తెల్లారుజామున నైట్ చాలా ఉదయం నుండి నైట్ అంతా కూడా దెయ్యాలు వెళ్ళగొట్టడము చాలా పరిచర్య జరిగింది. జమ్మగుడిలో జరిగిన తర్వాత ఇంగ్లాపల్లిలో జరిగింది. తర్వాత అక్కడ నుండి అరకు వెళ్ళి వెళ్ళడం జరిగింది. మరి ఈ కరోనా టైంలో అప్పుడు ఆమె గబుక్కుమని లేచి చూసింది నన్ను. ఇంకా ఏంటి పాస్టర్ గారు పడుకొని ఉన్నారు, పడుకోకుండా ప్రార్థన చేస్తున్నారు అనుకొని లేచిందంట. చూస్తే నేను పడుకొని ఉన్నాను. అప్పుడు నాకు అర్థమైంది, ఈ ఆత్మ ప్రార్థన చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా అలాగే నేను పడుకున్నా సరే ఈ ఆత్మ ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అది పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకుంటే వచ్చే లాభాలు. అప్పుడు మెలకుగా ఉండడం అంటే, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండి. అది మెలకుగా ఉంటుంది. ఆత్మ మెలకుగా ఉండి ప్రార్థన చేస్తుంది కదా అనమాట. వాళ్ళకి తెలుస్తుంది, ఆయన స్వరం వినబడుతుంది. జ్ఞానేంద్రియాలు ఉంటాయి వాళ్ళకి. జ్ఞానేంద్రియాలు ఉంటే వాడికి బోధ అర్థమవుతుంది.
హెబ్రీల 6:12 లాస్ట్ వచనాల్లో ఉంటుంది. వాళ్ళకి జ్ఞానేంద్రాలు లేవు కనుక బలమైన ఆహారం వాళ్ళకి తగదు, ఎందుకంటే వాళ్ళు పాలు తాగే పిల్లలు. అందుకని కథలు కావాలి, కల్పనా కథలు కావాలి. ఈ దెయ్యాల బోధ అయితే అమ్మ మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారని వాళ్ళు ఏమంటే దానికి సై కొడితే అటువంటి హెచ్చరిక చేయకుండా దైవావేశం వల్ల హెచ్చరిక చేయము, బుద్ధి చెప్పుము, గద్దించుము, శిక్ష కూడా వేయమని ఉంది వాక్యం తిమోతి పత్రికలో. అలా చేయకుండా దేవుని భయపడుకుని నేను మనుషులకు సంతోషపెట్ట కోరుతున్నానా, దేవుని సంతోషపెట్ట కోరుతున్నానని పౌలు బర్నబాలు వాళ్ళు అన్నారు. అనేక మంది నువ్వు ఈ మాటలు ప్రకటించకూడదు, ఇవి చెప్పకూడదు అని ఆర్డర్ వేస్తే అప్పుడు ఆ మాటలు అన్నారు. ఎవరు చెప్తున్నారు ఆ మాటలు? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి ఆ మాటలు మాట్లాడుతున్నారు. అందుకే టోటల్గా పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నా వాడు కాదు అని రోమ 8:9 చెప్పడానికి కారణం అది. ఎప్పుడైతే వాళ్ళకి సిద్ధంగా ఉండరో ఎలా ఉంటుందంటే ఇంట్లో వాళ్ళకి చెప్తాము, సంఘంలో వాళ్ళకి చెప్తాము, మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి చెప్తాము. కానీ ఎలా ఉంటుంది పరిస్థితులని దేవుడు ముందుగానే బయలుపరచాలి. సరిగ్గా వినాలి. మత్తయి 24:41 వచనంలో ఇద్దరు స్త్రీలు తిరగల విసురుతున్నప్పుడట ఒకటి కొనిపోబడిందంట, ఒకటి ఉండిపోయింది. ఒక మనిషి ఉంది, ఒక మనిషి సిద్ధపడిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా సిద్ధపడినప్పుడు అలా వెళ్ళిపోతారు. దీన్ని ర్యాప్చర్ అంటారు. సిద్ధపడినప్పుడు మొదట వచ్చేది, రెండవ దేవుడు వచ్చే మొదటి రాకడలో ఆయన మనిషి కుమారుడుగా వచ్చారు. ఇవన్నీ నేర్పించారు. రాకడ సూచనలు ఏంటో 24వ అధ్యాయంలో శిష్యులు అడిగినప్పుడు చెప్పారు. 3వ వచనంలో ఉంది కదా, మత్తయి 24:3 ఏకాంతంగా ఆయన ఉన్నప్పుడు రాకడ సూచనలు ఏంటయ్యా అని అడిగారు. ఆ సూచనలన్నీ దాని కింద ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి, ప్రజెంట్ మన దగ్గర జరుగుతున్నాయి. కాబట్టి రాకడ సూచనలు, రహస్య రాకడ, బహిరంగ రాకడ, 2 రాకడలు ఉంటాయి. అందులో రహస్య రాకడ ఎలా జరుగుతుందో ఇక్కడ మత్తయి 24:40 వచనంలో ఉంది. ఆ కాలం ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడను. కాబట్టి మనం ఏది సంపాదించుకున్నా మనుషులతో సహా విడిచిపెట్టబడును. అది గ్రహించుకొని ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి భుజిద్దుమా అని చెత్త పెట్టుకోకుండా దేవునితో కనెక్షన్ ఉందా లేదా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా లేదా, ఒక పనికి వెళ్ళినప్పుడు నష్టం కలిగిందంటే దేవుడిని అడగకుండా నేను చేశాను అది సరి చేసుకోవాలి. మనం సరి చేసుకున్నప్పుడు దేవుని దగ్గర, కృపాసింహాసనం దగ్గర, దేవుని దగ్గర విమర్శించుకుంటూ మనమే తీర్పు తీర్చుకొని యేసు శరీర రక్తం తీసుకున్నప్పుడు ఆ కృపాసింహాసనం దగ్గర దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే ఆ కృపగల దేవుడు కృపకాలంలో ఉన్నాం కాబట్టి. ఈ కృపకాలము, ఈ ర్యాప్చర్ అయిన తర్వాత కృపకాలం ఉండదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, వాక్యం కూడా ఉండదు. ఆమోస్ 8:11-12 వచనాలు ఉండదు. ఎక్కడ వెతికినా సరే వాక్యం దొరకదు. కాబట్టి ఇప్పుడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్పి మన శత్రువుల రక్షణ పొందుకోవాలని మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా నేను బాధ పెడుతుంటే వాళ్ళు రక్షణ పొందుకోవాలి దేవా అని కన్నీరు పెట్టాలి. దేవుని దగ్గర ఏడ్చినప్పుడు వెంటనే వినే దేవుడు. నిన్ను బాధ పెడుతూ, నిన్ను తరుముతూ, నేను దేవుని రాజ్యాన్ని కడుతుంటే నేను కట్టనివ్వకుండా నేను గలిబిలి చేసి నిన్ను తొందర పెట్టి నేను బాధ పెడుతున్న వాళ్ళ కోసం దేవా వాళ్ళకి రక్షణ దయచేయండి తండ్రి అని చెయ్యాలి మనం. ఆ కాలం ఇద్దరు పొలంలో ఉందరు, ఒకడు తీసుకొని పోబడను, ఒకడు విడిచిపెట్టబడు. తిరగలి తీసిన వారు కూడా మత్తయి 24:40-41 వచనంలో ఉంది మాట. ఇద్దరు స్త్రీలు తిరగలి విడిచిచుండును, ఒకటి తీసుకొని పోబడను, ఒకటి విడిచిపెట్టబడను. అందులో తీసుకొని పోయే ప్లేస్ లో మనం ఉంటాం. ఆమేన్. జలప్రయాణం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుకకు పోయారట. అలాగనే మనుషుల కుమారుడు రాకడ కూడా ఉందంట. ఎప్పుడైతే జలప్రయాణం ముందటి దినంలో నోవహు ఓడ లోనికి వెళ్ళిన దినము వరకు వారు తినచ్చు, త్రాగచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికి ఇచ్చుచున్నారు. నోవహు దినాల్లో ఉంటది. నోవహు ఓడ కట్టమని దేవుడు చెప్పారు, విన్నాడు.
ఎదురు తిరగలేదు. ఇప్పుడు తిరుగుబాటు చేసే జనాలు ఎక్కువైపోయారు. ఎందుకంటే ఇంత పెద్ద గోడ కడుతున్నావు, ఇంత పెద్ద వాటర్ ఎక్కడా లేదే, ఒక్క చిక్క కూడా ఏ రోజు కూడా ఇక్కడ పడలేదే, ఏ వర్షం పడలేదు, ఇక్కడేమీ ఏరు లేదు, సముద్రం లేదు, ఏం లేదు. పిచ్చోళ్ళగా నువ్వేంటి మెంటలు వచ్చిందా నీకు, ఏంటి కడుతున్నావు అంటే దేవుడు వస్తున్నాడు, దేవుడు కట్టమన్నాడంటే నవ్వుకొని వాళ్ళు పెళ్లి పిచ్చుకుంటున్నారట, విందు చేసుకుంటున్నారు, తాగుతున్నారు. అలా వ్యక్తులు కూడా ఉన్నారు కదా, చెప్పిన మాట వినకుండా. అంటే దేవుని రాజ్యం వస్తుందని జ్ఞాపకం రావాలి కదా. వాళ్ళు చూసుకుంటే మనం కూడా ఉండిపోతాం కదా. దేవా వాళ్ళకి తెలియదయ్యా, క్షమించండి, వాళ్ళని రక్షించండి, వాళ్ళకి రక్షణ దయచేయండి, వాళ్ళని దర్శించండి. సౌలును దర్శించాడు, పౌలుగా మారాడు కదయ్యా, అలాగే వాళ్ళని దర్శించవా అని దేవుని పాదాలు పట్టుకోవాలి. అలా కుటుంబాలని, సంఘాలని, దేశాన్ని, మన ఊరిని మనం రక్షించుకోవడానికి దేవుడు పిలుచుకున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. దైవజనమ, సార్వత్రిక సంగమ, ఇక్కడ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. కానీ సంఘాల కోసము ప్రకటన 2వ అధ్యాయం 3వ అధ్యాయంలోని మొత్తం లెటర్స్ రాయించండి యోహాను గారు పద్మాసు ద్వీపంలో. అక్కడ ఏం చెప్తున్నారు, ఈ అంచె దినాల్లో అంటే అలా ప్రార్థన చేస్తే వాళ్ళ రక్షణ పొందుకొని ఎలా వస్తారట. అంచె దినాల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఆలయం కట్టిస్తాడట, ఆ ప్రవాహంలో అన్యజనులు వచ్చేస్తారట. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా దర్శించండి ప్రభా అని అడగగానే, అలా అడిగినప్పుడు అలాగే ప్రకటన 2:11 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. జయించువాడు రెండవ మరణములు ఏ హాని చెందడు, ఏ హాని కూడా చెందడు అంటున్నాడు. ఏ హాని చెందడు అంట. మన ప్రకటన 2:17 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించడానికి మరుగైన మన్నాను భుజించనిస్తాడు. ఎవరికైతే జయం వస్తారో, ఎవరైతే ఆ శ్రమలు సాధారణ నిన్ను తరుముతుంటే అలా జయిస్తావో వాళ్ళకి ఎలా ఉంటుందంటే మరుగైన మన్నాను భుజింపనిస్తాడట. మరి అతనికి తెల్ల రాతి నెత్తులు, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును పొందిన వారికే కానీ అది మరి ఎవరికి తెలియదు. అలా దేవుడు దీవిస్తాడట. అలా దేవుడు దీవిస్తాడట. శ్రమలు తట్టుకునే శక్తి దేవుడిస్తాడు. అందుకని సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కానీ ప్రకటన 2:29 చెప్తున్నారు. మళ్ళీ అలాగే ప్రకటన 3:6 కూడా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కానీ చెప్తున్నారు. అలాగే ప్రకటన 3:13 కూడా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కానీ చెప్తున్నారు. అలాగే ప్రకటన 3:22 కూడా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. ఆత్మీయ నేత్రాలు, జ్ఞానేంద్రియాలు ఉన్న వాళ్ళకి వాళ్ళు వినగలరు. ఆదికాండంలో కూడా ఆ తోట మధ్యలో ఫలాలు తినద్దు అని ఆదికాండం 3 అధ్యాయంలో 3-5 జీవవృక్ష ఫలం ఉంది, ఇక్కడ మంచి చెడ్డ ఫలం ఉంది. దేవుడు అలా ఫ్రీడమ్ ఇచ్చారు ప్రజలకి, కానీ వినలేదు. మరి ఎలా పాపం ఏలుబడి చేసింది ప్రపంచాన్ని అంతటినీ కూడా. కానీ కడపటి ఆదాముగా యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చి ఆ పాపముల కోసము శాపం నుండి మనల్ని విడిపించారు. దేవుని ఆత్మతో నింపారు. ఆయన మాట్లాడుతున్నాడు, మనతో అనుక్షణము మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలో దేవుడు మాట్లాడారు. ఆ నోవాహు దినాల్లో మనమున్నాము. దేవుని సంగమా అంటే దేవుని గురించి, ఆ గడియని గురించి తండ్రి మాత్రమే కానీ ఏ మనుష్యుడు పరలోకమందరి దూతలైన కుమారులైన ఎరగదు అని చెప్తున్నారు. కాబట్టి మెలకుకుందాం. ఆ విధంగా దేవుని మాటల కోసము, దేవుని రాకడ కోసం ఎదురు చూడాలని దేవుడు ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషక్తుడా, అయ్యా నీ ప్రేమగల నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఎందుకు పనికిరాని వారు అయ్యా, నువ్వు మమ్మల్ని మాట్లాడి ఆయన తండ్రి చేత ఏ విధంగా నెరవేర్చాలో ఆ విషయాలన్నీ మాతో మాట్లాడవయ్యా. మమ్మల్ని బలపరచావయ్యా, స్థిరపరచావయ్యా. నీ వాక్య స్వరూపేనైనా బుద్ధి గలవాడు అయ్యా. నాకు తగిన వేళలో అన్నం పెట్టుబడి ఎవరు అని చెప్తున్నాం. బుద్ధి గల దాసుల వలె
మేము నాయన నీ రాకడ కోసం ఎదురు చూడడానికి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు అయ్యా. మరుగైన మన్నాను భుజింపరిస్తానన్న ప్రభా స్థితిని మాకు దయచేశారయ్యా. అయ్యా అది మనిషి అంతవరకు సహించబడే రక్షణ పొందుకుంటాడన్న ప్రభు. ప్రతి ఆటంకాలు వేసినామో తొలగిపోవాలి. ప్రతి ఒక్క గృహాల్లో, ప్రతి ఒక్క సంఘాల్లో, ప్రతి ఒక్క బిడ్డలో తొలగిపోవాలి. ప్రతి ఒక్కరికి మీరు రక్షణ ఇచ్చి వాక్య నూరంతులుగా ఫలింపు దయచేస్తున్నారు. ప్రతి హృదయాన్ని మీరు బలపరిచి స్థిరపరిచి నీతిమంతుల సింహంలో ధైర్యం ఉంటారని ప్రభు రాకడ సూచనలకి మీరు తెలియపరుస్తున్నందుకు నాయన అయ్యా మెలకు కలిగి ప్రార్థన చేయడానికి మీరు కృప చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరు నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు అపోస్తలుల 1:8 ప్రకారం నీ అభిషేకంతో నింపి మరి నాయన మీరు చెప్పిన సంగతులన్నీ ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసి అయ్యా సాధనలు చేసుకోవడానికి నీవే సాధనము చేసుకో అంటున్నావు ప్రభు. అయ్యా నా తండ్రి నీతో మాట్లాడుకునే అనుభవం అయినా ప్రతి ఒక్కరికి అయ్యా మీరు దయచేసి మరి నా తండ్రి జయించి ప్రతి ఒక్కరికి నడిపిస్తున్నందుకు నీ మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకుంటున్నందుకు కొరత లేని ఆత్మతో మమ్మల్ని నింపి పంపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకల పరిశుద్ధులకి ఎవరైతే శోధనలో వ్యాధుల్లో నాయన తండ్రి నాయన అయ్యా విడిచిపెట్టున్నారో వారిని దర్శించి మాట్లాడి మరి నాయన మీకోసం నిలబడిన బిడ్డలు, వాక్యాన్ని అంగీకరించిన బిడ్డలకి సదాకాలము తోడేంటి నడిపించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్.